చెప్పుకుందాం. जय जगन्नाथ बलदेव सुभद्र मैया की जय, सुदर्शन भगवान की जय, वामन देव की जय, पंचतत्वा की जय, गौर निताय की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय पताका स्वामी गुरु महाराज की जय. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी हरे दंडवत कृष्ण प्रणाम. माताजी दंडवत माताजी प्रणाम. हरे कृष्ण माता दंड प्रणाम माताजी हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण अंडी अंदरिकी हरे कृष्ण. हरे कृष्ण माताजी दंडवत प्रणामाలు माताजी. हरे कृष्ण. हरे कृष्ण हरे माताजी दंडवत ప్రణామాలు. हरे कृष्ण प्रभु जी माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणामम. हरे कृष्ण हरे कृष्ण माताजी दंडवत प्रणाम. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण. అందరు ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. అందరూ మ్యూట్లో ఉండండి. నేను క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం భగవద్గీత 15వ అధ్యాయం నుండి 19వ శ్లోకం. 15వ అధ్యాయం 19. हरे कृष्ण माताजी दंडवत प्रणामाలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 19వ శ్లోకం అండి. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలుసుకొనగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? భగవంతుడు ఎవరైతే డౌట్ లేకుండా, సంశయరహితముగా, ఎలాంటి డౌట్ లేకుండా ఎవరైతే భగవంతుడిని పురుషోత్తముడు అని తెలుసుకోగలుగుతారో వాళ్ళకి అన్నీ తెలిసినట్టే. ఎవరైతే అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును. అంటే మనకి ఇప్పుడు జనరల్‌గా మనం భగవద్గీతలో కూడా మనకి వేరే శ్లోకాల్లో వస్తుంది కదండీ! 15వ శ్లోకంలో. ఇదే అధ్యాయం 15వ శ్లోకం. దానిలో ఏం చెప్తారండి? మొత్తం వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ. దానిలో లాస్ట్ 2 లైన్స్ తీసుకుంటే వేదాలన్నిటిని చదివిన తర్వాత ఏం కంక్లూజన్‌కి రావాలండి? భగవంతుడే, కృష్ణుడే పూర్ణ పురుషోత్తముడు. ఆయన దేవాది దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరు ఎలా అలా అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? భక్తియుత సేవ చేయాలి. చేస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ భగవంతుడు 2 రకాల వాళ్ళ గురించి మనకు ఈవెన్ భగవద్గీత 3వ అధ్యాయం 3వ శ్లోకం. దానిలో ఏం చెప్తారండి? 2 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఒకసారి ఆ శ్లోకం కూడా చూద్దాం. భగవద్గీత 3వ అధ్యాయం 3వ శ్లోకం. ఇక్కడ ఏంటంటే భగవంతుడు 2 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో మెంటల్ స్పెక్యులేషన్ అంటే మానసిక కల్పనలతో వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. రెండవ రకం వాళ్ళు ఎవరు అంటే భక్తియుత సేవ చేసేవాళ్ళనమాట. 2 రకాలు కూడా భగవంతుడి దగ్గరికి తీసుకొనెళ్ళే మార్గాలే.
కాకపోతే ఏంటంటే, ఈ మానసిక కల్పనలతో చేసేది ఎలా ఉంటుందంటే, అంటే ఒకటి సాంఖ్యయోగము, కర్మయోగము, బుద్ధి యోగము సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞాన యోగము ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ వస్తాయి. అంటే మెయిన్‌లీ జ్ఞానయోగం వస్తుంది. ఇప్పుడు జ్ఞానయోగం అంటే ఓన్లీ జ్ఞానయోగంతో మనం భగవంతుడి దగ్గరికి చేరలేము. ఇప్పుడు కర్మయోగం అంటే ఓన్లీ కర్మయోగంతో మనం భగవంతుడి దగ్గరికి చేరలేమనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ భక్తి వరకు వస్తారు. వచ్చి అప్పుడు భగవంతుడిని చేరగలుగుతారనమాట. అదే ఈ భక్తియుత సేవ అనే రెండో కేటగరీ వాళ్ళేంటంటే, వాళ్ళు భక్తియుత సేవ చేయడం వల్ల డైరెక్ట్‌గా కృష్ణతో ఎప్పుడు కనెక్షన్‌లో ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు భక్తిలోకి అంటే వాళ్ళు ఆహ్, డైరెక్ట్‌గా ఇప్పుడు మనం లిఫ్ట్‌లోకెళ్ళామనుకోండి, అక్కడ మనం కష్టపడాల్సిందేం లేదు. జస్ట్ మనం ఏ ఫ్లోర్‌కైతే వెళ్ళాలనుకుంటున్నామో, ఒకవేళ లాస్ట్ లాస్ట్ ఫ్లోర్‌కి అది ఫిఫ్త్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనుకోండి ఆ బిల్డింగ్‌లో. డైరెక్ట్‌గా మనం 5 అనే 1, 2, 3, 4 అలా నొక్కుతూ ప్రతి దగ్గర ఆగి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాము 5 బటన్‌ని ప్రెస్ చేస్తాము. ఆ లిఫ్ట్ కూడా డైరెక్ట్ మనల్ని 5 ఫ్లోర్‌కి తీసుకొనెళ్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మధ్యలో మళ్ళీ ఎక్కాలి అనుకుంటే తప్ప, ఎక్కాలి అనుకుని వాళ్ళు కూడా బటన్ ప్రెస్ చేస్తేనే లిఫ్ట్ ఆగుతుంది. లేకపోతే ఏంటంటే డైరెక్ట్‌గా మనం భక్తిలోకి భక్తి మార్గంలో అయితే ఇది అలా ఉంటుందనమాట. లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ 2 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారు కదా! ఒకటేంటి ఫస్ట్ వాళ్ళు ఎవరనుకున్నామంటే సాంఖ్యయోగం ఫాలో అయ్యేవాళ్ళనమాట. సాంఖ్యయోగం ప్రాసెస్ ఏం చెప్తుంది మనకి? మొత్తం అంటే ఈ ఆధ్యాత్మిక భౌతిక శరీరం వేరు, తర్వాత ఆత్మ వేరు అనే విషయాన్ని చెప్తుందనమాట. ఈ 2 వేరు అనంటే ఇప్పుడు ఈ భౌతిక పదార్థాలు ఉన్నాయి కదండీ! 24 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అవన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా స్టడీ చేసుకుంటూ మొత్తానికి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఆత్మ అనేది సెపరేట్. ఈ మ్యాటర్ అనేది సెపరేట్. అంటే ఈ దేహం అనేది సెపరేట్ అనే విషయం అర్థమవుతుందనమాట. అయితే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అనన్నా ఏంటంటే మనకి ఇంద్రియ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ జ్ఞానం మనం సంపాదించాలి అన్నా ఎస్పెషల్లీ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనం సంపాదించాలి అనంటే ఊరికే మనం ఏవో ఇప్పుడు భగవద్గీత మనం ఎన్నో సార్లు చదివాం భక్తిలోకి రాకముందు కూడా. కానీ మనకెందుకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడెందుకు అర్థమవుతుంది? ఎందుకంటే మనలో ఆ క్లియరెన్స్ అనేది జరుగుతుందనమాట. అంటే ఏంటి? ఎప్పుడైతే మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో ఉంటాయో, ఇంద్రియాలు ఆహ్, కంట్రోల్‌లో ఉండడమే కాదు, ప్యూరిఫై అవ్వాలనమాట. శుద్ధి అనేది ఇంద్రియ శుద్ధి ఎప్పుడు జరుగుతుందో, అప్పుడు మనకి ఈ శాస్త్ర జ్ఞానం అనేది లోపలికెళ్తూ ఉంటుంది. మనకి ఆ ఇంద్రియ శుద్ధి అనేది ఎలా జరుగుతుందండి? ఎలా జరుగుతుందంటే, మనం ఆహ్, కర్మలు చేయాలనమాట. కర్మ యోగా ప్రాసెస్‌ని మనం ఫాలో అవ్వాలి. కర్మయోగ ప్రాసెస్‌లో ఏం చెప్తున్నారు? మనం దాన్ని ఫ్రూట్స్ ఏవి అంటే రిజల్ట్‌ని మనం ఆశించకుండా, వచ్చే లాభాన్ని ఆశించకుండా జస్ట్ మనం ఎన్నో రకాలుగా మనం 12వ అధ్యాయంలో చూస్తాం కదండీ! కొన్ని శ్లోకాలు వరుసగా వస్తాయి. అంటే హైరార్కీ లాగా ఇస్తారు. ఫస్ట్ మనస్సుని, బుద్ధిని కంట్రోల్ చేయాలి. చేయలేవా? నెక్స్ట్ ఏం చేయాలి? అది ఫాలో అవ్వలేకపోతే ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడము అలా చేయాలి. అది కూడా ఫాలో అవ్వలేకపోతే ఎవరైనా భక్తులు చేస్తూ ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అది కూడా చేయలేవా? దెన్ కర్మ ఫలితాల్ని వదిలేయి అని చెప్పారు. అది కూడా ఫాలో అవ్వలేకపోతే జ్ఞాన మార్గాన్ని ఇలా మనకేంటంటే ఒక హైరార్కీని ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే డైరెక్ట్‌గా నేను అంటే జ్ఞానాన్ని ఓన్లీ కర్మయోగ ప్రాసెస్ ఫాలో అయిపోతే భగవంతుడి దగ్గరికి చేరిపోతామా? లేకపోతే ఓన్లీ జ్ఞానయోగ ప్రాసెస్ ఫాలో అయితే నేను భగవంతుడిని చేరుతాను. అది అలా కాదనమాట. ఇదంతా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఇంద్రియ శుద్ధి జరగాలి. ఇంద్రియ శుద్ధి జరగాలి అనంటే కర్మయోగ ప్రాసెస్‌ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడేమవుతుంది ఇంద్రియాలన్నీ కూడా మనం పుణ్యకర్మలు చేసినా మనం ఆ శ్లోకంలో చదివాం. 12వ అధ్యాయం 8-12 వస్తాయి కదా! వరుసగా వచ్చే శ్లోకాల్లో లాస్ట్ శ్లోకాల్లో మనం చదువుతాం అన్నమాట. ప్రభుపాదుల వారి భాష్యంలో ఇస్తారు. ఈ ఈ కర్మ ఫలితాల్ని త్యజించండి అని చెప్తారు గదా! ఆ శ్లోకంలో వస్తుందన్నమాట. ఏం చెప్తారు ప్రభుపాదుల వారి భాష్యంలో, మనం కర్మ ఫలితాల్ని ఎప్పుడైతే త్యజించి ఓన్లీ పుణ్యకర్మలు చేస్తూ ఉంటామో, కొంతమంది భక్తికి సంబంధించినవి ఏమి చెయ్యరనమాట. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్‌లుంటాయి. ఎలాగా ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడము, లేకపోతే
ఏదైనా పెయింటింగ్స్ వేయడము ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌ని వాళ్ళు ప్రాపర్‌గా యుటిలైజ్ చేయాలన్నమాట. రిజల్ట్ ఏమి ఆశించొద్దు. జస్ట్ నేను చేస్తానంతే. అంతవరకు ఆలోచించి వాళ్ళు చేశారనుకోండి, దానివల్ల ప్రభుపాదులు వారి భాష్య ఏం చెప్తారంటే, అలాంటి పుణ్యకర్మలు చేసిన, సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ అవి చేసిన, అనాథ పిల్లలకి సాయం చేయడం, వృద్ధాశ్రమాలకి ఏవైనా డొనేషన్‌లివ్వడము, అలాంటివి చేసినా మన ఇంద్రియాల శుద్ధీకరణ అనేది జరుగుతుందనమాట. ఎప్పుడైతే మన ఇంద్రియాలు శుద్ధి పడతాయో అప్పుడేమవుతుంది మనం జ్ఞానయోగాన్ని ఫాలో అవ్వగలుగుతాం అనమాట. ఏమైనా శాస్త్రాలవి చదివినా దానికి సంబంధించిన జ్ఞానమంతా మనకి మైండ్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాతేంటి ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం వస్తుంది అంటే ఓకే. జ్ఞానం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము? మన దేహం వేరు, శరీరం వేరు అని ఆ 2 డిఫరెంట్. ఆ 2 ఒకటి కాదు. మనం చనిపోయినంత మాత్రాన మన ఆత్మకి చావు అనేది ఉండదు. ఇలాంటి జ్ఞానం అంతా సంపాదించామనుకోండి, అప్పుడేమవుతుంది నెక్స్ట్ స్టెప్ భక్తి గురించి ఎవరైనా ఏదైనా చెప్పినా ఈజీగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అనమాట. అందుకే అంటారు కదా! భక్తిలోకి రావాలి అనంటే అట్‌లీస్ట్ వాళ్ళు సత్వగుణంలో ఉంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి భక్తిలోకి రావడం ఈజీ అవుతుంది అని అంటారు. ఇప్పుడు ఈ సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం అంటే ఏంటి? వాళ్ళు వాళ్ళు మంచి మనుషులనమాట. అంటే ఆ సత్వగుణంలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. అందుకే వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు చాలా ఈజీగా భక్తిలోకి వచ్చేయగలుగుతారు. అదే ఇప్పుడు ఆల్రెడీ తమో గుణంలో ఉండే వాళ్ళని భక్తిలోకి తీసుకొని రావాలి అనంటే, అది ఒక దెబ్బకి ఒక్కసారికి మనం ఏదో 2, 3 సార్లు ప్రీచింగ్ చేస్తాము. లేకపోతే ఒక 5 ఇయర్స్‌లో వాళ్ళు వచ్చేస్తారు. అలా చెప్పలేమనమాట. వాళ్ళకి చాలా టైం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ ఇదంతా ఇప్పుడు మన ఈ ప్రాసెస్‌లో అయితే ఈ కర్మయోగ, ఇంద్రియాలు శుద్ధి చేసుకోవడము, నెక్స్ట్ జ్ఞానయోగంలోకి రావడము, శాస్త్రాల్ని అధ్యయనం చేయడము, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఆహ్, అందుకే అలాంటి వాళ్ళకేంటంటే చాలా టైం పట్టేస్తుంది. మొత్తానికి ఏంటంటే ఇక్కడ పాయింట్ ఈ సాంఖ్యయోగ ప్రాసెస్ అంటే జ్ఞానయోగం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవడము అనంటే టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఏదో భౌతిక కల్పనలతో లేకపోతే మానసిక కల్పనలతో మనం ఈ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే అది ఎప్పటికీ జరగదనమాట. మనం ఎప్పుడైతే భక్తి అనే మార్గంలోకొస్తామో అప్పుడే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. అయితే ఈ రెండిటికి తేడా ఏంటో చూద్దాం. ఈ మానసిక కల్పనల ద్వారా, లేకపోతే సాంఖ్య యోగా ద్వారా, లేకపోతే ఈ జ్ఞాన యోగా ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవడము. ఆహ్, తర్వాత ఈ భక్తియుత సేవ ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవడం. ఈ రెండిటికి తేడా ఏంటంటే, ఫస్ట్ ఇక్కడేమవుతుందంటే, ఈ మానసిక కల్పనలతో మనం ట్రై చేస్తే అది కంపల్సరీ ఆహ్, మనం సక్సెస్ అవుతామనే గ్యారంటీ లేదు. మనకి 3 రకాల ప్రమాణాలున్నాయి కదా! ఆహ్, ఆహ్, డైరెక్ట్, హైపోథెటికల్ ఒక్క నిమిషం అండి. ప్రత్యక్ష, అనుమాన ఇంకొకటేంటి అంటే ఆహ్, శృతి. ఈ 3 రకాలు ఉన్నాయి కదా! దీనిలో ఏంటి శబ్ద ప్రమాణం అన్నమాట. ఈ 3 ప్రమాణాల్లో ఫస్ట్‌దేంటంటే ప్రత్యక్ష మార్గం అన్నమాట. ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? మనం మన సెన్సెస్‌తో, మన ఇంద్రియాలతో మనం భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు మీరు ప్రభుపాద్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్‌లో ఆత్మ సాక్షాత్కారము. ఆ బుక్‌లో మనకి వస్తుందన్నమాట. స్టార్టింగ్‌లోనే వస్తుంది. ఆహ్, ఆహ్, ఈ ఈ ప్రాసెస్‌లో అంటే ఈ ప్రత్యక్ష ప్రాసెస్‌లో ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణంలో ఏం చెప్తారంటే ఇప్పుడు మనకి తల్లి ఎవరో తెలుసుకోవాలంటే పిల్లలు తల్లి చెప్పిన మాట వింటే చాలన్నమాట. అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యారనుకోండి అంటే ఈ ఇతను మీ నాన్నగారు అని చెప్పినప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేసేస్తే అది ఈజీ. కానీ ఆహ్, యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు మొత్తం నా డీఎన్ఏ టెస్ట్‌లు అవన్నీ చేశారనుకోండి. అదంతా ఇదేంటంటే డీఎన్ఏ టెస్ట్ చేసి వీళ్ళు మా నాన్న అని తెలుసుకోవడం ఏంటంటే డైరెక్ట్ అప్రోచ్. మనం డైరెక్ట్‌గా తెలుసుకొని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. అది ప్రత్యక్ష ప్రమాణం. అయితే మనకి 4 రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి కదండీ! అందులో ఫస్ట్‌దేంటండి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మన ఇంద్రియాలు కరెక్ట్‌గా లేవు. మన ఇంద్రియాలు కరెక్ట్‌గా లేవు. తర్వాత మనకి చీటింగ్ ప్రొపెన్సిటీ ఉంది. వేరే వాళ్ళని మోసం చేయాలి అనే ఆలోచన మనలో ఉంటుంది. అంటే జనరల్‌గా మనుషుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం మాయలో ఎప్పుడూ కట్టుబడి ఉంటాము. ఇలా 4 మనకి ఆ 4 డిఫెక్ట్స్ ఉన్నాయి కదా! దానిలో ఫస్ట్‌దేంటి ఆహ్, ఇంద్రియాలు మనకి కరెక్ట్‌గా లేవన్నమాట. పర్ఫెక్ట్‌గా లేవు మన ఇంద్రియాలు.
అందుకే ఏమవుతుందంటే, మన ఇంద్రియాలను ఉపయోగించి మనం తెలుసుకోవడానికి ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తే దానికి డీఎన్ఏ టెస్ట్ సింపుల్. తండ్రి ఎవరు అనేది అమ్మ మాట వినేస్తే మనకి ఈజీ అన్నమాట. అలా కాకుండా మనం డీఎన్ఏ టెస్ట్ చేస్తే చాలా టైం పడుతుందన్నమాట. అలాగే ఈ సైంటిస్టులు వాళ్ళేం చేస్తారు, మన శాస్త్రాల్లో ఇచ్చినవేవి నమ్మకుండా వాళ్ళు ఓన్‌గా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటారు. అదేమవుతుంది కొన్ని సార్లు వాళ్ళు కరెక్ట్ వస్తారనమాట. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, ఎంతో మంది సైంటిస్ట్‌లు, ఎంత ఖర్చు, తర్వాత ఎంతో టైము, ఇన్ని వాటిని పెట్టి వాళ్ళొక కంక్లూజన్‌కొస్తారు. అదే సేమ్ భాగవతంలో ఉంటుందనమాట. అయితే ఇప్పుడు ఆహ్, ఏంటంటే భాగవతం, భగవద్గీత మన స్క్రిప్చర్స్‌లో ఉన్నాయి ఆల్రెడీ. శాస్త్రాల్లో ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళు అంత టైము ఈ రోజుల్లో ఎవరికండి అంత టైముంది. కానీ వాళ్ళు వాళ్ళ పని అదే చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఒకసారి ఫస్ట్‌లో భూమి గుండ్రంగా ఉందన్నారు. తర్వాత ఫ్లాట్‌గా ఉందంటారు. ఇలా రకరకాల కంక్లూషన్స్‌కొస్తున్నారనమాట. ఈరోజు చెప్పింది ఒకసారి మార్స్ ప్లానెట్‌లో గ్రహంలో అక్కడ లైఫ్ ఉంది. అంటే అక్కడ కూడా మనుషులు వెళ్లి ఉండొచ్చు అని అంటారు. ఒకసారి కుదరదు అని అంటారు. ఇలా రకరకాల కంక్లూజన్స్ అన్నమాట. ఈరోజు ఇచ్చింది కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది రాంగ్ అంటారు. మళ్ళీ ఇంకొకటేదో చెప్తారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది కూడా రాంగ్ అంటారు. ఇలా రకరకాలుగా ఎళ్తుందన్నమాట. దీన్ని సెకండ్‌ది అనుమాన అంటారన్నమాట. అవునా? కాదా? అవునా? కాదా? కరెక్టా? రాంగ్ రైట్ దీనిలో ఉండిపోతారన్నమాట. అది రెండవ రకం. ఫస్ట్ రకం ఏంటంటే ప్రత్యక్షంగా మన ఇంద్రియాలతో మనం ఏదైనా కంక్లూజన్‌కి రావడము. రెండవదేంటంటే అనుమాన అంటే అక్కడే ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్‌లు చాలా చేసి అవునా? కాదా? డైలమాలో ఉంటారనమాట. కరెక్ట్ క్లారిటీ ఉండదు. ఆ విషయం అక్కడ కూడా. అది అనుమాన. నెక్స్ట్ థర్డ్‌ది ఏంటి అంటే శబ్ద ప్రమాణ. శబ్ద ప్రమాణ. ఈ శబ్ద ప్రమాణంలో ఏంటంటే మన వేదాలు మనకి కరెక్ట్ అన్నమాట. వేదాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం యాస్ ఇట్ ఈస్‌గా తీసుకుంటే చాలు. ఇప్పుడు వేదాలన్నీ చదివిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు భగవంతుడు శ్రీకృష్ణుడే భగవంతుడు, ఆయనే దేవాది దేవుడు, ఆయన పూర్ణ పురుషోత్తముడు. ఈ కంక్లూజన్‌కి మనం వచ్చేయాలన్నమాట. మనం దాని మీద కృష్ణుడు అవునా? కాదా? అని అనుకోవడము, తర్వాత దాని మీద ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడము. మనం ప్రత్యక్షంగా ఎలా తెలుసుకుంటామండి? ఆయన అన్నిటికి అతీతుడు. ఆయన చూసే అధికారం కానీ, లేకపోతే ఆయన చూసే అర్హత కానీ మనకి లేవు. అలా కాకుండా మనం వేదాల్లో చెప్పబడింది మనం యాస్ ఇట్ ఈస్‌గా తీసుకున్నామనుకోండి అయిపోయింది సింపుల్. తల్లి మాట ఏదైతే తల్లి మాట ఈక్వల్ టు వేదం అన్నమాట ఇక్కడ. తల్లి మాట వినేస్తే అయిపోయింది. తండ్రి ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఏంటంటే వేదాలు మనకి తల్లితో సమానం అన్నాను కదా! అందులో వేదాల్లో చెప్పిన మనం యాస్ ఇట్ ఈస్‌గా తీసుకుంటే ఇంక మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదనమాట. అదొకటి. ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే ప్రామాణిక గురువు నుంచి కూడా మన జ్ఞానం తీసుకోవచ్చనమాట. ప్రామాణిక గురువు, శాస్త్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే భగవంతుడి నుంచి డైరెక్ట్‌గా తీసుకోవడానికి మనం ఒక అర్జునుడు కాదు. లేకపోతే ఇంకా అంతకంటే గొప్ప పాండవుల్లో ఒకళ్ళం కాదు. ఇంకా సుధాముడు ఇలా కృష్ణుడికి సంబంధించిన చాలా మంది భక్తులున్నారు గదా! వాళ్ళలా కాదనమాట. అంత భక్తి మనలో లేదు. అంత ప్యూరిటీ మనలో లేదు. సో, మనం వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకునేంత ఎలిజిబిలిటీ మనలో లేదనమాట. అందుకే మనం ఆయన ప్రతినిధిని పంపిస్తున్నారు. మనందరిని ఉద్ధరించడానికి. వాళ్ళుండగానే ఎప్పుడైతే వాళ్ళ అసోసియేషన్ దొరుకుతుందో మనం గ్రాబ్ చేసేయాలనమాట. ఇప్పుడు ఎవరైనా డైమండ్ ఇచ్చారనుకోండి మన చేతికి, మనం ఏం చేస్తాం? వెంటనే తీసుకుంటాం అనమాట. అలాగే ఏంటంటే మనం ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే దాని వాల్యూ అంతా. అలాగే ఎప్పుడైతే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు మన ఆహ్, సాంగత్యం మనకు దొరుకుతుందో, అది మనం వెంటనే గ్రాబ్ చేసేయాలి. తీసేసుకోవాలనమాట. ఎంత ఫాస్ట్‌గా ఉండాలంటే, భక్తిలో మనం ఎంత ఎంతూసియాస్టిక్‌గా అంటే ఆహ్, ఎంత ఫ్ ఆహ్, అంటే ఎవరు ఇస్తే మనం గబుక్కున తీసేసుకున్నట్టు ఉండాలనమాట. అంత ఆతృతతో ఎప్పుడైతే మనం ఉంటామో భగవంతుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఓకే. వీళ్ళు చేస్తున్నారు. ఈ మనిషి చాలా చేస్తుంది అని చెప్పేసి వెంటనే భగవంతుడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ మనం ప్రామాణిక గురువు నుంచి వినాలి. వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలి అనంటే ఎలా తీసుకోవడం ఎలాగా అంటే వినడం అన్నమాట. శ్రవణం ద్వారా మనం చెయ్యాలి. అయితే ఇప్పుడు ప్రభుపాదుల వారు దీనికి భాష్యంలో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఈవెన్ హాగ్స్ కూడా అంటే కుక్కలు కూడా తీసుకుంటాయన్నమాట. కుక్కలు, పందులు, పిల్లులు ఇవన్నీ యానిమల్స్ అన్నమాట. బేసిక్‌గా జంతువులు అని అక్కడ. సేమ్ స్టేట్మెంట్ మనకు భాగవతంలో గూడా వస్తుంది. సిక్స్త్ క్యాంటోలో ఒక దగ్గర.
అయితే మనకి అక్కడ ఏం చెప్తున్నారంటే రోడ్డు మీద కుక్కలు కూడా వెంటాయి. కుక్కలు వెంటాయి, పందులు వెంటాయి, పిల్లులు వాటి దగ్గరికెళ్ళి మనం భగవద్గీత చెప్పినా వింటాయి. కొన్ని కుక్కలు లేచి ఎళ్ళిపోతాయి. వీళ్ళేదో చేస్తున్నారనుకోని లేచి ఎళ్ళిపోతాయి. కొన్ని కుక్కలు వినొచ్చు. కానీ విన్నా సరే అవి ఎంతవరకు పాటిస్తాయి అనేది ఇంపార్టెంట్. వాటికి జ్ఞానం ఉండదు. ఏదో మనం చెప్తుంటే అవెలా అరుస్తుంటాయో, మనం కూడా ఏదో అరవలేం కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటాయన్నమాట. అంతేగాని అవి జ్ఞానాన్ని తీసుకోవడానికి ట్రై చేయవు. అదే మనం అదే మనకి మనకి చెప్పారనుకోండి, అంటే మనుషులకి చెప్పారనుకోండి, మనకి జ్ఞానం ఉండాలన్నమాట. వినాలి మనం. కుక్కల్లాగా వాటిలాగా కాకుండా కంప్లీట్ కాన్సంట్రేషన్‌తో స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ అంటారు. కంప్లీట్‌గా అబ్జార్బ్ అవ్వాలి. ఏ సేవ చేసినా సరే ఆహ్, ఎలాగో మనం టైమ్ ఇస్తున్నాము. ఆ టైమ్ ఇచ్చిందేదో కంప్లీట్‌గా అబ్జార్బ్ అవ్వాలి. ఈ 2 గంటలు చాంటింగ్ అంటే నేను చాంటింగ్ కోసం మాత్రమే వాడతాను. ఆ టైంలో నా మైండ్ ఎటూ డిస్ట్రాక్ట్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకొని, వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ లాక్కొచ్చి నామం వినడంలో అందుకే ప్రభుపాదుల వారు చాలా సింపుల్‌గా చెప్పారనమాట. నామం చెప్పేటప్పుడు కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి సెకండ్‌దేంటి అంటే వినడము. ఈ 2 మనం కరెక్ట్‌గా చేస్తే ఆ రుచి అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే శాస్త్రాలు వినేటప్పుడు కూడా ఎలాగో మనం టైమ్ ఇస్తున్నాము. మళ్ళీ మనం అనుకుంటామా ఇప్పుడు కొంచెం స్కిప్ చేసినా పర్వాలేదులే ఈ క్లాసు. తర్వాత మళ్ళీ నాకు ఖాళీ దొరికినప్పుడు ఎలాగో రికార్డింగ్స్ ఉంటాయి కదా! రికార్డింగ్స్ వినొచ్చు అని అనుకుంటాం. కానీ ఆ రికార్డింగ్ వినడానికి కూడా మన బద్ధ జీవితం మనల్ని ఎంత క కంట్రోల్ చేసి ఉంచుతుందంటే ఆ వినడానికి కూడా మనం రెడీగా ఉండమనమాట. ఏదో ఒక పని గుర్తొస్తుంది. లేకపోతే అదే టైంకి ఏదో ఒకటి జరుగుతుంది. మనం అలా రేపు విందాంలే, రేపు విందాం. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ముందు క్లాస్ పరిస్థితి ఏంటి అది అక్కడే ఉంటుందనమాట. అందుకే మనం ఎలాగూ ఆహ్, వింటున్నాం కాబట్టి ఆ విన్నదేదో మైండ్‌ఫుల్‌గా చేయాలనమాట చేసింది. శృతి అనే కాదు ఏ పని చేసినా భగవంతుడికి సంబంధించింది ఏది చేసినా సరే మనం ఎలా ఉండాలి మైండ్‌ఫుల్‌గా ఉండాలి. అక్కడ మనం ప్రెజెన్స్ అనేది ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనసు పెట్టి వినాలి. ఏదో మనం వింటున్నాంలే అంటే ఒక ఏమంటారు రొటీన్‌లో మనకి చూడండి అలా ఏదో చేసేస్తూ ఉంటాం కదా! ఆహ్, బ్రష్ మనం ఒక్కొక్క పన్ను తోముతున్నామా లేదా అలా చూసుకోం కదా! బ్రష్ చేసేటప్పుడు మామూలుగా చేసుకుంటూ చేసేస్తాం అన్నమాట. అది రొటీన్‌లాగా అలా చేయకూడదన్నమాట. భగవంతుడికి సంబంధించిన ప్రతి పని మనకి ఆ అబ్సార్ప్షన్ అనేది ఉండాలి. అక్కడుండాలి మనం. అక్కడుండి చేస్తే దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నమ్రతతో వినాలి అని అది కూడా చెప్తున్నారు. వినేటప్పుడు మనం ఎలా అంటే చాలా భగవద్గీత ఏదో ఒక నవల చదివినట్టు చదవకూడదనమాట. భగవద్గీత కానీ, ఏ స్క్రిప్చర్ అయినా సరే దానిలో ఉండే జ్ఞానాన్ని ప్రభుపాదులు వారేమంటారు, మనం చదవకూడదు. దాన్ని గ్రహించుకోవాలనమాట. తీసుకోవాలి మనం తీసుకొని మన మనసులో పెట్టుకొని దాన్ని మళ్ళీ రైట్ టైమ్ వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అంటే నా ఉద్దేశ్యం భక్తి రిజల్ట్ అన్నమాట. భక్తిలో మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా ఇవంతా చేసిన తర్వాత ఇంత శ్రద్ధగా వినిన తర్వాత మనకి మన హార్ట్‌లో ఏమంటారు చేంజెస్ అనేవి రావాలన్నమాట. ఎంతో కొంత మనం చేంజ్ అవ్వాలి. తర్వాత లాస్ట్‌కి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొంతమందికి కొన్ని నెలల్లోనే నిజంగానే చైతన్య మహాప్రభు చెప్తారు కదా! జీవులందరూ కూడా నిత్య దాసులు, భగవంతుడికి నిత్య దాసులు అని జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస. సో, అలా ఏంటంటే మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అనే మైండ్ సెట్‌కి మనం రాగలగాలనమాట. లేకపోతే ఏమవుతుందంటే, మనం ఈ భక్తిని అంటే మనం ఆ కంక్లూషన్‌కి రాలేకపోతే ఫైనల్‌గా ఏమవుతుందంటే, రోడ్డు మీద కుక్కలు మనం భగవద్గీత చెప్పినప్పుడు అవి ఎలా అయితే వింటూ ఉంటాయో, అదే వినడం అవుతుందనమాట మనం కూడా. ఆ రకంగా విన్నట్టవుతుంది అని ఆచార్యులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇవంతా చేస్తే ఫైనల్‌గా మనం ఏ స్టేజ్‌కొస్తాము భజతి. మనం సేవ చేసుకునే స్టేజ్‌కొస్తాం. భక్తియుత సేవ చేస్తామనమాట భగవంతుడికి. ఎవరైతే ఆహ్, భక్ అంటే అంతా చేసిన తర్వాత కొంతమంది చాలా చాలా ఎఫర్ట్ పడతారు. ఎన్నో సంవత్సరాలు పెడతారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇలాగా ఈ ఇస్కాన్‌లోనే ఈ హరికృష్ణ మూవ్‌మెంట్‌లో ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి భగవంతుడి పట్ల ప్రేమ కానీ, లేకపోతే నామం పట్ల రుచి కానీ, లేకపోతే మిగతా భక్తులతో డీల్ చేసే విధానం కానీ రాదు. అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకి ఆ అబ్జార్ప్షన్ అనేది లేదు. లీనమవ్వాలి. భగవంతుడిని మనం మనసు పెట్టి మనస్ఫూర్తిగా చేయాలన్నమాట భగవంతుడికి.
కాళ్ళతో భక్తి అనేది కాళ్ళతో, చేతులతో, మన ఇంద్రియాలతో చేసేది కాదనమాట. ఫుల్‌గా మనం అబ్జార్బ్ అవ్వాలి. అంటే కాళ్ళు, చేతులు పనిచేస్తాయి. కానీ అది కాదు భక్తంటే. ఫుల్‌గా అబ్జార్బ్ అయినప్పుడు మనకి ఆ భక్తిని మనం రిలీజ్ చేయగలుగుతామనమాట. అంటే ఆస్వాదించగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్ భక్తిలో. లేకపోతే ఏమవుతుంది, మనం అలాగా ఆ స్టేజ్‌కి మనం రాలేకపోతే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆళ్ళకేమవుతుందంటే ఎన్నో జన్మలు తిరుగుతూనే ఉంటారు. ఆహ్, ఎన్నో జన్మలు తీసుకుంటూనే ఉంటారు. కానీ మళ్ళీ మనిషి జన్మ రావడం అనేది దుర్లభం కదండీ! అలాంటప్పుడు ఈ మనిషి జన్మ వచ్చినప్పుడు మనం ప్రాపర్‌గా భక్తి చేసుకొని బ్యాక్ టు గాడ్ అంటే భగవద్ధామానికి మనం చేరుకోవాలనమాట. అయితే భక్తిలో మనకి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఉత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉత్సాహాన్ని మనం చచ్చిపోకుండా మనం కాపాడుకోవాలనమాట. ఆ ఉత్సాహం అనేది ఎలా వస్తుందంటే వేరే భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. వేరే భక్తుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళెలా చేస్తారు? మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం దేనికి అబ్జర్వ్ చేస్తాము? వాళ్ళలో వీళ్ళేమైనా తప్పులు చేస్తారా? ఎక్కడైనా తప్పు చేస్తారేమో! వీళ్ళిక్కడ తప్పు చేశారు కదా! అలా ఫాల్ట్ ఫైండింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అది చాలా రాంగ్. ఎప్పుడైతే మనం వాళ్ళ భక్తిని అబ్జర్వ్ చేస్తామో, వాళ్ళలో ఉన్న ఫాల్ట్స్ ఎందుకు మనకే ఉన్నాయి. చాలా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి మనలోనే. ఇప్పుడు మనకి 9 స్టేజెస్ ఆఫ్ 9 ఆహ్, స్టేజెస్ ఉంటాయి కదండీ భక్తిలో. అందులో నాలుగవదేంటండి? అనర్థ నివృత్తి. ఆ అనర్థ నివృత్తి అంటే జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే ఓన్లీ నాలో ఉన్న ఆ పాప ప్రవృత్తి, పాపాలు చేసే ప్రవృత్తి, లేకపోతే ఏదైనా నెగెటివ్ క్వాలిటీస్ ఏవైనా ఉంటే అవి పోతే చాలు అని అనుకుంటాము. అదొక్కటే కాదు. వేరే వాళ్ళలో ఎప్పుడైతే మనలో ఫాల్ట్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తామో, వేరే వాళ్ళలో ఫాల్ట్సే కనిపించకూడదు మనకి. మనలో ఉన్న ఫాల్ట్స్ మాత్రమే కనిపించాలి. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌కొస్తామో అప్పుడు నిజంగా మనలో అనర్థ నివృత్తి స్టార్ట్ అయినట్టనమాట. ఆ స్టేజ్ వరకు ఆహ్, అది ఇంకా స్టార్ట్ అవ్వనట్టే అన్నమాట. అంటే మనం చాలా వేరే వాళ్ళలో ఫాల్ట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా బిగ్ మిస్టేక్. ఎందుకంటే మనం ముందు క్లాస్‌లో చెప్పుకున్నట్టు మనందరం ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌లో ఉన్నామన్నమాట. అందరూ హాస్పిటల్‌లోనే ఉన్నాం. అందరికీ రోగాలతోనే ఉన్నాం. వేరే వాళ్ళ రోగాలు చూసి వాడికి చాలా రోగాలున్నాయి. నా రోగం బెటర్ అని అనుకుని మన రోగాల్ని మనం కాపాడుకుంటున్నాం అనుకోండి. ఇక యూజ్ ఏముంది? హాస్పిటల్‌లో ఉండి యూజ్ ఏముంది? ఏదైతే డాక్టర్ తినొద్దు, చేయొద్దు అంటే అవే మనం చేసామనుకోండి. ఇంక మనకెప్పటికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. డాక్టర్ అంటే మన ఆచార్యులు చెప్తున్నారనమాట. వద్దు వేరే వాళ్ళలో ఫాల్ట్ ఫైండింగ్ చేయొద్దు. నీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వవి కరెక్ట్ చేసుకో అని చెప్తున్నా వినకుండా వాళ్ళని వీళ్ళని చూస్తూ మనలో ఉన్నవి మనం మర్చిపోతాం అనమాట. మనలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాము. అందుకే ఏం చేయాలంటే మన దాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకుంటే అప్పుడు వేరే దానిలో అంటే మన భక్తిని రక్షించుకుంటూ మన అనర్థాలని ఎప్పుడైతే మనలో ఉన్న ఏమంటారు ఆ ఫాల్ట్స్‌ని ఎప్పుడైతే లోపాలని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడేమవుతుందంటే వేరే వాళ్ళలో ఏం కనిపించవు. వేరే వాళ్ళలో భక్తి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడేమవుతుంది వాళ్ళ అసోసియేషన్ మనం కరెక్ట్‌గా తీసుకుంటాము. తీసుకొని మనలో భక్తిలో ఇంకా ఇంకా ఉత్సాహం వస్తుంది. నేను ఇంకా చేయాలి. ఆ మాతాజీ అంత చక్కగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఏంటి మాతాజీ ఫాలో అయ్యే టిప్స్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అదే ఫేస్‌లో అదే ఫ్రెష్‌నెస్, అదే హ్యాపీనెస్ అన్నమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కానీ, సేవ చేసేటప్పుడు కానీ ఎక్కడ చిరాకు పడరు, విసుక్కోరు, ఇంకా చేయాలా అని ఏవో ప్రాబ్లమ్స్ కోసం ఆలోచించుకోవడం, ఇవన్నీ చేయకుండా అదే ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా ఆ ఉత్సాహం అనేది మనం కూడా చేయాలి అని అనుకుంటారనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని ఒక చెట్లు నరికే అతను ఉంటాడనమాట. అతనేం చేస్తాడంటే చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అతనికి రోజు అతని దగ్గర ఒక గొడ్డలుంటుంది చెట్లు కొట్టడానికి. ఆ గొడ్డలి రోజు అతను షార్ప్ చేసుకుంటూ ఉంటాడు. చాలా ఊర్లు తిరుగుతాడు. ఎక్కడ అతనికి పని దొరకదనమాట. మొత్తానికి అతనికి ఒక ఊరెళ్ళినప్పుడు అతనికి అక్కడ పని దొరుకుతుంది. అడుగుతాడనమాట. "మీకేమైనా చెట్లు కొట్టాలా?" అంటే వాళ్ళేమో చాలా ఉన్నాయి కొట్టాలి అని చెప్తారనమాట. ఈయన వెళ్తాడు. ఫస్ట్ రోజు 50 చెట్లు కొట్టేస్తాడు. నెక్స్ట్ రోజు 30కి పడిపోతుందనమాట. ఆ నెక్స్ట్ రోజు 20కి అలా వారం తిరిగేసరికి ఆయన ఒక 4, 5 చెట్లు మాత్రమే కొట్టగలుగుతారనమాట.
అప్పుడు ఓనర్‌ని అడుగుతారనమాట. ఎందుకిలా అంటే నేను ఫస్ట్ రోజు 50 చెట్లు కొట్టాను. నాకు బద్ధకం లేదు. నేను పని దొంగని కాదు. ఎందుకంటే ఆయన అన్ని రోజులకి ఒకేలా చార్జ్ చేస్తున్నాడు. రోజంతా పని చేస్తున్నాడు గాబట్టి, రోజుకింత అని ఉంటది గదా! దాన్ని బట్టి ఆయన ప్రతిరోజు సేమ్ చార్జెస్ తీసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే నంబర్ ఆఫ్ చెట్లు కొట్టడం తగ్గిపోయింది. శ్రమ అంతే పడుతున్నాడు. అంతా సేమ్ ఉంది. కాకపోతే నంబర్ ఆఫ్ చెట్లు తగ్గిపోయాయి. అప్పుడు ఆ ఓనర్ అంటాడు, "ఇంకా ఎలాగో ఇప్పటికైనా నువ్వు ఐడెంటిఫై చేసావు. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్‌లో ఏంటంటే నీ గొడ్డలి ఫస్ట్ రోజు నీకు ఇంతకుముందు పని లేదు కాబట్టి నువ్వు రోజు షార్ప్ చేసుకున్నావు. అందుకే ఈజీగా చెట్లన్నీ తెగిపోయాయి స్టార్టింగ్‌లో. అలా చివరికొచ్చేసరికి నీకు ఈ పనిలో పడి నువ్వు నీ గొడ్డలిని షార్ప్ చేసుకోవడం మర్చిపోయావు. అందుకే లాస్ట్‌కొచ్చేసరికి నువ్వు ఫస్ట్ రోజు కొట్టినన్ని చెట్లు కొట్టలేకపోయావు" అని చెప్తారనమాట. అయితే ఈ దీనిలో ఏంటంటే అతను అంతే ఎఫర్ట్ పెట్టాడు. అలాగే భక్తిలో కూడా ఏంటంటే రోజు మనం 2 గంటలు కూర్చొని చాంటింగ్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే దీనిలో మనం ఈ అనర్థాలన్నీ యాడ్ చేసేసాం కదా! మన మన భక్తి అనే గొడ్డలిని మనం పదును చేసుకోవట్లేదు. వేరే వాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ దొరుకుతాయి? ఇవి ఇంకా ఎవరెవరు ఎలా తప్పించుకుంటున్నారు భక్తి నుంచి లేతే దీని నుంచి ఇలాంటి వాటిల గురించి అనవసరమైన గాసిపింగ్, తర్వాత స్పోర్ట్స్ ఆడడము, క్రికెట్ మ్యాచ్‌లు చూడడము, అనవసరమైన మూవీస్ అవి చూడడం ఇవన్నీ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మనకేమవుతుంది రోజంతా ఇప్పుడు మీరు చాలా సార్లు మీరు అబ్జర్వ్ చేసుంటారేమో. ఈ రోజంతా మనం ఏం ఆలోచిస్తూ ఉంటామో చాంటింగ్ చేసేటప్పుడు కూడా మన ఆలోచనలు అటే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామనుకోండి, అప్పుడు ఆ పాస్ట్ టైమ్స్ అవి మనకి జపం చేసేటప్పుడు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అది మంచిది గదా! ఏ సినిమా యాక్టర్ గురించో, లేకపోతే ఏ 'సచిన్ టెండూల్కర్' గురించో మనం ఆలోచించే బదులు, ఈ భగవంతుడి లీలలు అవన్నీ మనకి జపం చేసేటప్పుడు గుర్తొస్తే, అప్పుడు కూడా మనం కనెక్ట్ అయ్యే ఉన్నట్టు. ఒకవేళ మన సౌండ్ మీద ఫోకస్ అటు ఇటు తప్పినా, అట్‌లీస్ట్ మనం లీల గురించి ఆలోచిస్తున్నాం కదా! ఆ రకంగా మనం భగవంతుడితో కనెక్షన్‌లో ఉన్నట్టే. అందుకే ఏం చేయాలి, మన భక్తి అనే గొడ్డలిని కూడా మనం ఎప్పటికప్పుడు భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటూ, తర్వాత ఈ జపం ప్రాపర్‌గా చేస్తూ, తర్వాత శాస్త్ర అధ్యయనం చేస్తూ, మనం దాన్నెప్పుడు పదునుగా ఉంచుకోవాలనమాట. ఆహ్, ఇంకా భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భగవంతుడు ఇంకా మంచి మంచి విషయాలు భగవద్గీతలో మనకి చెప్పారనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం కొన్ని పొరపాట్లనేవి మనం మనుషులం కాబట్టి అంటారు టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అని. అంటే తప్పులు చేయడం మనుషుల యొక్క సహజ లక్షణం అన్నమాట. అయితే తప్పులు చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. అయితే ఇప్పుడు మనం ఎందుకంటే మనం ఒకేసారి ఒక శ్రీల ప్రభుపాద అయిపోలేము కదండీ! చాలా కష్టం. దానికి చాలా అది లెంథీ ప్రాసెస్. టైం పడుతుందనమాట. అయితే మనం ఏం చేయాలంటే, అంటే భక్తిలో మనం అటు ఇటు అయ్యేటప్పుడు కూడా భగవంతుడు వన్స్ మనం భక్తి స్టార్ట్ చేసి ఎప్పుడో ఒకసారి మనకి తప్పులు అనేవి జరిగినప్పుడు భగవంతుడు మనకి ఆ ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఎప్పుడు భగవంతుడు మనల్ని వదలరు. అదే విషయం 18వ అధ్యాయం 58వ శ్లోకంలో చెప్తున్నారు. మచ్చిత్తः సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. 18వ అధ్యాయం 58వ శ్లోకం. నా యందు చిత్తము కలవాడైనచో నా కరుణచే బద్ధ జీవనపు ఆటంకములనన్నింటినీ దాటగలవు. ఒకవేళ నా మాట వినక అట్టి భావనలో కాక మిథ్యాహంకారంతో వర్తించితివేని తప్పక వినాశమును పొందగలవు. ఎప్పుడైతే భగవంతుడి పట్ల మనం చిత్తం పెట్టి ఉంచుతామో అప్పుడేమవుతుందంటే, మనకి బద్ధ జీవితంలో ఏవైనా ఆటంకాలుంటే అవన్నీ కూడా భగవంతుడు రిమూవ్ చేసేస్తాడనమాట. ఒకవేళ మనం అలా చేయకపోతే ఏమవుతుంది, మనకి వినాశనం తప్పదు. వినాశనం అంటే మనం ఏదో భగవంతుడు మనల్ని ఏదో చేసేస్తారని కాదు. మనం ఆయనకి సేవ చేసినా ఆయన మంచి తండ్రి. మనం సేవ చేయకపోయినా ఆయన అంతే మంచి తండ్రనమాట. ఆయన వైపు నుంచి ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ తీసుకోకపోతే వినాశనం అనే వర్డ్‌కి అక్కడ అర్థం ఏంటి అంటే, భక్తిలో మనం సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఉంది కదా! జన్మ మృత్యువుల చక్రం దానిలో తిరుగుతూ ఉంటామనమాట. అది ప్రాబ్లమ్. దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం శరీరం వస్తుంది. ప్రతిసారి మనం ఈ శరీరాన్ని వదిలినప్పుడల్లా మనకి ఎన్నో కష్టాలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనిషి జీవితం పొందుతాము. కానీ భక్తి చేయగలమో లేదో గ్యారంటీ లేదు. ఈ జన్మలో ఏంటంటే మనకి భక్తి చేసే అవకాశం చక్కగా దొరికింది. మంచి భక్తుల సాంగత్యం దొరికింది.
ఇప్పుడు భక్తి జీవితంలో కూడా మన మెంటాలిటీని బట్టి మనకి భక్తుల్ని పంపిస్తాడనమాట భగవంతుడు మన జీవితంలోకి. సపోజ్ మీరెక్కువ అంటే కొంతమంది భక్తిలో కూడా పాలిటిక్స్ అవి చేయడానికి ఏవో అన్నెసెసరీ రాజకీయాలన్నీ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అలాంటి వాళ్ళకేంటంటే అలాంటి భక్తుల సాంగత్యం దొరుకుతుంది. అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీ అనమాట. అలా ఉంటారు. కొంతమందేంటంటే చాలా భక్తిని చాలా సీరియస్‌గా, చాలా సిన్సియర్‌గా తీసుకొని సేవ, సేవ, సేవ అన్న దాంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకేంటంటే అలాంటి గ్రూప్ ఆఫ్ డివోటీస్ దొరుకుతారు. అలా ఏంటంటే భగవంతుడు మనకి మన మైండ్ సెట్‌ని బట్టి భక్తిలో మనం ఏ రకంగా ఎందుకంటే భగవంతుడు ఏది కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏది చెయ్యరు. మన కోరికల్ని బట్టి, మన ఇష్టాయిష్టాల్ని బట్టే ఆయన మనకన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు మనకి ఎప్పుడూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకొక శ్లోక కూడా వస్తుంది గదా! మనం ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి వచ్చినా సరే వాళ్ళని మనం భక్తులుగానే కన్సిడర్ చేయాలి. ఒకవేళ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయినా వాళ్ళని మనం సాధువుగానే ట్రీట్ చేయాలి అని మనకి ఇంకొక శ్లోకాలో గూడా వస్తుంది. అలా ఏంటంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే అజామిలుడనమాట. అజామిలుడి కేస్‌లో ఏమైందంటే ఫస్ట్‌లో అజామిలుడు చాలా మంచి బ్రాహ్మణుడు. కాకపోతే అజామిలుడు అప్పట్లో ఆహ్, అజామిలుడు వాళ్ళ పేరెంట్స్, భార్య అందరూ కూడా ఈ కర్మ అంటే ఈవెన్ నామజపం చేసేవాళ్ళు. ఆహ్, త కాకపోతే ఏంటంటే ఆ నామజపాన్ని కూడా వాళ్ళు కర్మకాండ ప్రాసెస్‌లోగా తీసుకొని చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మనకి 10 అపరాధాలున్నాయి గదా! ఆ దశ అపరాధాలు. ఆ అపరాధాల్లో ఎనిమిదవది ఏంటంటే నాకు కరెక్ట్‌గా తెలుగులో ఎగ్జాక్ట్ వర్డింగ్స్ రాదు. కాకపోతే టు కన్సిడర్ చాంటింగ్ ఆఫ్ హోలీ హరే నేమ్ యాస్ కృష్ణ. ఆస్పీషియస్ రిచువలిస్టిక్ యాక్టివిటీస్ కర్మకాండ అని వస్తుందనమాట. అంటే దాని హరే అర్థం కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. ఆ! రైట్ మాతాజీ. అదే కర్మకాండ ప్రాసెస్ లాగా మనం తీసుకోవడం అన్నమాట. స్టార్టింగ్‌లో అజామిలుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ హరినామాన్ని జపించడం అనేది ఒక కర్మకాండ ప్రాసెస్‌లా తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎనిమిదవ అఫెన్స్ చేస్తున్నట్టన్నమాట. అపరాధం చేస్తున్నట్టు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి అజామిలుడు స్టార్టింగ్ అంటే నామాపరాధ్ స్టేజ్‌లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాస్టిట్యూట్ అసోసియేషన్, వేశ్య అసోసియేషన్ తీసుకోవడము తర్వాత భక్తిలో పడిపోవడము, ఆవిడతో పిల్లల్ని కండం ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో, అదంతా అయిపోవడం లాస్ట్‌లో ఆయన బాడీని వదులుతారు గదా! దేహాన్ని వదిలేటప్పుడు ఏమవుతుంది, ఆ యమభటులొచ్చినప్పుడు వాళ్ళ యమదూతల్ని చూసి ఈయన వాళ్ళ కొడుకుని నారాయణ, నారాయణ అని గట్టి గట్టిగా అరిచేస్తారనమాట. అరిచినప్పుడు వీళ్ళు మళ్ళీ యమదూతలు, విష్ణుదూతలు వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళ డిస్కషన్ అంతా ఈ అజామిలుడు విని ఇదంతా జరుగుతుంది కదా! ఎప్పుడైతే అజామిలుడు మృత్యు టైంలో నారాయణ అని చెప్తాడో, అప్పుడు అజామిలుడికేంటంటే ఎలాంటి కోరిక లేదు. కర్మకాండ ప్రాసెస్‌లో ఆ హరినామాన్ని జపించడనమాట. ఆ నారాయణ అని చెప్పడము ఎలాంటి అపరాధం అంటే 10 అపరాధాల కిందకి దేనిలోకి రాదనమాట. జస్ట్ నారాయణ అని పిలిచేస్తాడనమాట. ఎప్పుడైతే అలా పిలుస్తాడో, అప్పుడు అజామిలుడు నామాపరాధ్ స్టేజ్ నుంచి నామాభాస్ స్టేజ్‌లోకి వస్తాడనమాట. అందుకే విష్ణు దూతలు వస్తారు అజామిలుడిని తీసుకొనెళ్ళడానికి. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు చూడండి భగవంతుడు అన్ని తప్పులు చేసిన అజామిలుడికి కూడా మంచి అవకాశం ఇచ్చాడు. ఫస్ట్‌లో ఆయన నామాపరాధ్ స్టేజ్‌లో ఉన్నా లాస్ట్‌కొచ్చేసరికి ఆయన నామాభాస్ స్టేజ్‌లోకి వచ్చాడనమాట. ఆ తర్వాత భగవంతుడు ఇంకా ఏం చేశారంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చారనమాట. ఇంకొక అవకాశం ఇచ్చి అతనికి రియలైజేషన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది అంతా ఒకసారి రీక్యాప్ లాగా వెళ్తుందనమాట. ఫస్ట్‌లో ఎంత భక్తి చేశాడు. ప్రాస్టిట్యూట్‌ని కలుసుకోవడము, తర్వాత పిల్లలు, తర్వాత భార్యని, పిల్లల్ని మెయింటైన్ చేయడానికి ఆయన చెయ్యని తప్పంటూ ఉండదనమాట. ఎంతో మంది ఉసురు తీసుకుంటాడు. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఒక రీల్ లాగా ఆయన ముందు కదులుతాయి. అప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి ఓహ్! నేనింత భక్తి చేసి ఇంత మళ్ళీ దిగజారిపోయానా? అయినా సరే భగవంతుడు ఒక్కసారి నేను అది నారాయణ అని చెప్పి అది ఇంటెన్షనల్‌గా కాదు. అన్‌ఇంటెన్షనల్‌గా ఉద్దేశపూర్వకంగా కాకుండా పిలిచినా సరే భగవంతుడు దయ చూపిచ్చారనమాట. దయ చూపిచ్చి ఆయనకి మళ్ళీ ఆ తర్వాత యమదూతలు, విష్ణుదూతలు ఇద్దరు వెళ్ళిపోతారు. సెకండ్ ఛాన్స్ వస్తుంది. ఆయన హరిద్వార్ వెళ్తాడు. అజామిలుడు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఎన్నో రోజులు తపస్సు అవన్నీ చేసి మళ్ళీ భగవంతుడు ప్యూరిఫై అయ్యి భగవద్ధామానికి చేరుకుంటాడనమాట. ఒకవేళ భగవంతుడు మనలాంటి వాడు అయ్యుంటే ఆయన మనం చేసే
ప్రతి తప్పుని ఆయన కన్సిడర్ చేస్తూ ఉంటే ఆహ్, రాధేశ్యామ్ ప్రభుజీ క్లాస్‌లోనో ఎక్కడో ఒక దగ్గర ఈ మాట విన్నాననమాట. ఏం చెప్పారంటే కాదు భాగవతంలోనే వచ్చింది. భాగవతం 6థ్ క్యాంటోలోనే ఒక దగ్గర వస్తుందనమాట. అజామిలుడు పాస్ టైమ్‌లోనే. ఒక్కసారి మన హరినామాన్ని జపం చేయడము ఒక్కసారి కృష్ణ అని, హరి అని ఏదో ఒక నామం అన్నమాట. కృష్ణుడి నామం తీసుకోవడం అనేది ఎంత పవర్‌ఫుల్ అంటే ఈ లోకంలో అన్ని లోకాల్లో కూడా ద మోస్ట్ పాపాత్ముడు ఎన్ని పాపాలైతే చేయగలడో హరినామానికుండే పవర్ ఎంతంటే ఆ పవర్ వీడి పాపాలకు కూడా ఈక్వలెంట్ కాదనమాట. అంటే ఇది ఎంత సిన్స్‌నైతే రిమూవ్ చేయగలదో, మనం అన్ని పాపాలు కూడా చేయలేము అని ఆ స్టేట్‌మెంట్ అర్థం. ఇంకొకసారి రిపీట్ చేస్తానండి. అక్కడ ఏం చెప్తున్నారంటే, హరినామం ఎన్ని పాపాలు తీయగలదో, ఈ లోకంలో ఉండే మోస్ట్ పాపాత్ముడు, ఈ లోకం అని కాదు, అన్ని లోకాల్లో ఉండే ది మోస్ట్ పాపాత్ముడనమాట. వాడు అన్ని పాపాల్ని కూడా చేయలేడంట. అంటే ఇక్కడ ఒక పాపాత్ముడు చేసే పాపాలు నథింగ్ అన్నమాట హరినామం ముందు. అంత ఫాస్ట్‌గా అంటారు గదా! ఒక పెద్ద కాటన్ పోగుంటే అంటే ఆహ్, కాటన్ తెలుసు కదండీ! దూది. దూది పెద్ద పోగుందనుకోండి. దానికొక అగ్గిపెట్టి చాలు. చిన్న అగ్గిపెట్టి చాలు. మొత్తం ఆ పోగు మొత్తం ఎలా బర్న్ అయిపోతుందో, ఎలా మొత్తం మంటలు అయిపోయి, మంటలొచ్చేసి కాలిపోయి బూడిదయిపోతుందో, అలాగే ఏంటంటే ది మోస్ట్ పాపాలు చేసే పాపాత్ముడు కూడా అన్ని పాపాలు చేయలేడనమాట. అంత ఎక్కువ పాపాల్ని రిమూవ్ చేసేయగలదు గన్ షాట్‌లో ఒకే ఒక్కసారి. ఒకే ఒక్క నామం. 10 నామాలు అక్కర్లేదు. లేకపోతే చాలా వేల కొలది సంవత్సరాలు అక్కర్లేదనమాట. ఒక్క నామం చాలు. అన్ని పాపాల్ని కూడా ఒక దెబ్బకి రిమూవ్ చేసేస్తుందనమాట. అది చెప్పారు. అది ఏంటంటే చాలా పవర్‌ఫుల్ అనమాట హరినామం అనేది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే అనన్య భక్తి చేయాలి. కేవల భక్తి చేయాలి. భక్తి మాత్రమే చేయాలనమాట. ఇంక మనం మన మైండ్‌కి అటు ఇటు డీవియేట్ అవ్వకూడదు. కాన్స్టెంట్‌గా భగవంతుడి నామం తీసుకోవాలి. చాలు. ఇంక మనం ఎన్నో జన్మల్లో అందుకే అంటారు కదా! ఎన్నో జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ కూడా భగవంతుడు ఒక్క నామంతో పటాపంచలయిపోతాయి. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు టైంలో ఆయన కులిన గ్రామ కులిన గ్రామం అని ఒక ఊరుంటుందనమాట. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామవాసులందరూ కూడా మహాప్రభుని అడుగుతారనమాట. మా డ్యూటీ ఏంటి? మేమేం చేయాలి? తర్వాత మా డ్యూటీస్ అన్నిటిని మేము ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనంటే, అప్పుడు చైతన్య మహాప్రభు 2 చెప్తారనమాట. ఒకటి వైష్ణవుల సేవ చేయడం, ఇంకొకటి నామ సంకీర్తన. ఈ 2 చేస్తే చాలనమాట. మిగతావన్నిటికంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు శాస్త్రాధ్యయనం, శాస్త్రాల్ని ఆహ్, యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోవడము అంటే యథాతథంగా మన శాస్త్రాల్లో ఉండే విషయాల్ని మన మానసిక కల్పనలతో కాకుండా ఆచార్యులు లేకపోతే భగవంతుడి నుంచి ఆ జ్ఞానం ఏ రకంగా అయితే వచ్చిందో అదే రకంగా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. దానికి ముందు మనం ఏం చేయాలి? ఈ 2 చేయాలి. నామ సంకీర్తన, వైష్ణవ సేవ. ఈ రెండిట్లో కూడా మన ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. నామ సంకీర్తన ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక్కసారి భగవంతుడి నామం చెప్పినా మన ఎన్నో జన్మల్లో రాసులుగా పోగై ఉన్నది కూడా ఒక్కసారికి బర్న్ అయిపోతుందన్నమాట. అన్నీ కూడా బూడిదైపోతాయి మన పాపాలన్నీ కూడా. వైష్ణవుల సేవ. వైష్ణవుల సేవ చేయడం వల్ల వాళ్ళ కరుణా కటాక్షాలు మనకు దొరుకుతాయి. దానివల్ల ఏమవుతుందంటే, మనం భక్తిలో చాలా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లిఫ్ట్ లాంటిదనమాట. ఒకేసారి జమ్మున ముందుకెళ్ళిపోతాం. అందుకే ఈ ఈ 2 గూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, అప్పుడు మళ్ళీ వీళ్ళు అడుగుతారు వైష్ణవుల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, మహాప్రభు ఏం చెప్తారంటే, వైష్ణవుల్ని ఎలా గుర్తుపట్టాలంటే, వాళ్ళు మాట్లాడారు అనంటే హరినామ సంకీర్తన. వాళ్ళెప్పుడు నిరంతరం కూడా భగవంతుడి నామంలో ఉంటారు. మనలాగా వాళ్ళు 16 ఆహ్, ఇప్పుడు జయపతాక స్వామి గురు మహారాజ్ ఉన్నారనుకోండి. ఆయనకి ఆ కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన టైంలో ఆయన కంటిన్యూయస్‌గా ఎన్నో రోజులు ఆయన జపం చేయలేకపోయారు. అన్నీ కలిపి ఉంచుకొని 500 రౌండ్స్ అలా అయిపోయాయన్నమాట. ఆ టైంలో ఆయనకి కంప్లీట్ అంటే ఏమంటారు స్పృహలో లేకపోవడం అలా ఉంటది కదా! ఆపరేషన్‌లు, ఆర్గన్స్ అవి ట్రాన్స్‌ప్లాంట్ అయినప్పుడు. ఇంకా ఆయన ఆ టైంలో ఏంటంటే నిరంతరము ఆయన కంటిన్యూయస్‌గా ఆ రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసేసారనమాట. అదే ప్లేస్‌లో మనం ఉంటే 500 రౌండ్స్ చేయడం అంటే ఎంత కష్టం మనకసలు.
అలా తర్వాత ఇంకా ఏంటంటే ఆయన హాస్పిటల్‌లో ఉండేటప్పుడు ఎంతో మందిని డివోటీస్‌గా మార్చేసారనమాట. నా బీపీ చెక్ చేయాలంటే ఆ నర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి "నువ్వు ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్పు. అప్పుడే నా బీపీ నేను చెక్ చేయిస్తాను." అని చెప్పేసి లేకపోతే అలౌ చేసేవాళ్ళు కాదంట. ఎవరైతే నర్స్ వచ్చేవాళ్ళో వాళ్ళు కంపల్సరీ గూడా చెప్పాలనమాట హరినామాన్ని. హరే కృష్ణ మహామంత్రం వాళ్ళు జపం చేయాలి. ఒక్కసారైనా చెప్పాలి. అప్పుడు చెయ్యి ఇచ్చేవాళ్ళనమాట. దేనికైనా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఆహ్, అంటే భగవంతుడి నామం తీసుకోకపోతే గురు మహారాజ్ ఏమో అసలు కోఆపరేట్ చేసేవాళ్ళు కాదనమాట. వాళ్ళ పని వాళ్ళు చేయడానికి. ఇలా ఏంటంటే ఎలాగో ఒకలా అన్నమాట. కొంతమంది కొంచెం మొండిగా ఉండే వాళ్ళకేంటంటే కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చైనా లాగుతారు. కొంతమంది చాలా ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళకేమో ఈజీ వేలో ఇస్తారనమాట గురువు అనేవాళ్ళు. అలా ఏంటంటే వాళ్ళు చాలా చాలా భక్తితో ఉండేవాళ్ళనమాట. అంటే వాళ్ళని చూడగానే వాళ్ళతో లవమాత్ర సాధు సంగ అంటారు. కొంచెం టైం లేకపోతే వాళ్ళ ఒక్క లెక్చర్ విన్నా, కొంచెం సేపు వాళ్ళ దగ్గరలో మనం ఉన్నా, మనకు ఆ పాజిటివ్ వైబ్స్ ఒస్తాయి. మనకి వాళ్ళు భక్తిలో వాళ్ళు మాట్లాడే కొన్ని మాటల్లోనే మనకు తెలిసిపోతుందనమాట. వాళ్ళ భక్తిలో ఎంత కృష్ణుడి పట్ల వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇష్టం అనే విషయం మనకు అర్థమవుతుందనమాట. మనమేంటి మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. మన బాధలేవో గుర్తు తెచ్చుకొని మనం బాధపడడం అలా చేస్తూ ఉంటాం డీటీస్ ముందు నించొని. వాళ్ళు డీటీస్‌తో మాట్లాడతారు. ఇలా ఎన్నో అన్నమాట. వాళ్ళు నిరంతరం హరినామంలో ఉంటారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ డివోటీస్ అని అక్కడ చైతన్య మహాప్రభు క్లారిఫై చేస్తారనమాట కులీన గ్రామస్తులకి. వైష్ణవులు ఎలా గుర్తుపట్టాలి అంటే ఆ రకంగా చెప్తారు. ఇంకా ఎవరైతే ఇంకా చైతన్య మహాప్రభు ఇంకా ఏమంటారంటే, ఎవరైతే ఆ కృష్ణ ప్రేమ లేని జీవితం అంటే జనరల్‌గా మనం దరిద్రులని ఎవరంటాము ఈ భౌతిక ప్రపంచంలో? ఎవరి దగ్గరైతే డబ్బులు లేవో వాళ్ళు దరిద్రులు అని చెప్తాం. కానీ మహాప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరి దగ్గరైతే కృష్ణ ప్రేమ లేదో వాళ్ళు నిజమైన దరిద్రులు అని అంటున్నారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చైతన్య మహాప్రభు ఆ కులీన గ్రామస్తులకి ఇవ్వడం అనేది జరిగింది. ఇది మధ్యలీలలో వస్తుంది. మధ్యలీల 16వ అధ్యాయంలో వస్తుందనమాట. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. లేకపోతే మనం హరే కృష్ణ మాతాజీ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ ఒకసారి వైష్ణవుని ఎలా గుర్తుపట్టాలో ఒకటి చెప్పారు కదా ఒకసారి టిఫిన్ అదే మాతాజీ వాళ్ళెప్పుడూ నిరంతరము హరినామం చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అంటే అనవసరమైన విషయాలేవి మాట్లాడరు మాతాజీ. వాళ్ళెప్పుడూ మాట్లాడారు అంటే కృష్ణ కథ గురించి, కృష్ణుడి గురించే మాట్లాడతారనమాట. జపం చేస్తూ ఉంటారు. మనకి 16 మాలలు చేయాలంటే మనం చాలా కష్టపడతాం. ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? లేకపోతే ఆ మాలలో ఇంకా ఎన్ని బీడ్స్ ఉండిపోయాయి? ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం మధ్యలో. అంటే ఏంటి మనం ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నాం. మన ఆధ్యాత్మిక గురువు లేకపోతే మన శిక్షా గురువు వీళ్ళెవరో చెప్పారు. లేకపోతే ఆ మాతాజీ ఫీల్ అవుతారేమో నేను చేయకపోతే రోజు అడుగుతున్నారు. ఎన్ని రౌండ్స్ చేస్తున్నావు? ఎన్ని రౌండ్స్ చేస్తున్నావు? అని. నేను చేయలేదు అని చెప్తే ఇన్ని రోజులు బాధపడితేనంటే అది బాధ్యత. వాళ్ళెక్కడ ఫీల్ అవుతున్నారో మనం చేస్తాం. కానీ ఈ వైష్ణవులు నిజమైన శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు నేచురల్‌గా చేసేస్తారనమాట. వాళ్ళకు హరినామం చెప్పకపోతే ఉండలేరు. భగవంతుడి గురించి మాట్లాడకుండా వాళ్ళు కామ్‌గా కూర్చోండి అంటే వాళ్ళు ఉండలేరనమాట. వాళ్ళు మాట్లాడితే అదే మాట్లాడతారు. అది తప్ప ఇంకో విషయం మాట్లాడరు. ఈ భౌతిక విషయాల గురించి అసలు ఆసక్తి చూపించరనమాట. అలాంటి వాళ్ళు నిజమైన వైష్ణవులు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చెప్పారు. మనలో ఉన్న అనర్థాలను ముందు తొలగించుకోవాలి. రైట్. ఇతర భక్తుల పట్ల ఉన్న అనర్థాలను వాళ్ళు గుర్తించకుండా వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించాలి. అవును. చెడు అన్ని వదిలేసి మంచిని గుర్తిస్తూ మనలో ఉన్న అనర్థాలని ఏ విధంగా తొలగించుకోవాలని చాలా చక్కగా వివరించారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలండి దండవత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ ధన్వత్ ప్రణామాలు. మీకు చెప్పినట్లుగా మాతాజీ ఒక తల్లి గనక తన కొడుక్కి చెబితే మీ తండ్రి ఇదేంటి మనం ఏ విధంగా నమ్ముతామో అలాగే ఇప్పుడు శబ్ద ప్రమాణం కూడా అంత ఇంపార్టెన్స్ అంత అది హైలీ అని చెప్పేసి ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఒకసారి తెలిసేది కాదు మాది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా అది ఎలా కరెక్ట్ కాదని అలా అనిపించేది కానీ అది కూడా మన ఇంద్రియాలు కానీ మన అన్ని కూడా పరిమితమే అవి కొంతవరకే గ్రాస్ప్ చేయగలిగితే గానీ కంప్లీట్ గా గ్రాస్ప్ చేయలేమనేది అసలు మీరు ఇట్లా చెబుతుంటే వినడం ద్వారా అర్థమైంది మాతాజీ. మాతాజీ కులీనా గ్రామంలోనేనా ఒక పిశాచం చెట్టు పైన ఉంటుంది అది చైతన్య మహాప్రభు వాళ్ళు వచ్చిన తర్వాత
దానికి బంధ విముక్తి అవుతుందని ఏదో విన్నాము. కులీన గ్రామమేనా? హరే కృష్ణ. ప్లేస్ నేమ్ నాకు గుర్తులేదు మాతాజీ. అది అక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వస్తే అక్కడ దాని కూడా బంధ విముక్తి ఆ చెట్టు పైన ఉంటుంది. అది ఎప్పుడైతే వీళ్ళ యొక్క దర్శనం అయిన తర్వాత వాళ్ళు అన్ని కర్మబంధనాల నుంచి బయటపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారని, ఏదో వాళ్ళకి మంచి ధామం వస్తుందని అట్లా విన్నాం మాతాజీ. అదేనా కాదని? గ్రామం పేరు నాకు గుర్తులేదు మాతాజీ. ఓకే మాతాజీ. కానీ చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరినామం చేస్తే ఎంత అద్భుతమో. ఒక్క హరినామం చేసిన సర్వ పాపాలు, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఒక దూది గనక ఒక చిన్న రవ్వతోటి ఏ విధంగా అయిపోతుందో అలా హరినామంతో మొత్తం నశించిపోతాయి అనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరినామం ఎన్ని నాకైతే ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది మాతాజీ. నేను వినేటప్పుడు, నేను చదివేటప్పుడు ఒక హరినామం ఎన్ని పాపాలనైతే హరించగలదో లోకంలో ఉన్న మహా పాపాత్ముడు కూడా అన్ని పాపాలని చేయలేడంట. మాత జగై మాతయ్య కూడా అంతే అన్నారు కదా. జగై మాతయ్య చెప్పలేనన్ని పాపాలు చేశారు. ఆయన చైతన్య నిత్యానంద మహాప్రభు వాళ్ళని కరుణించారంటే ఇక్కడ వీళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చా మాతాజీ? అవును మాతాజీ. డెఫినెట్ గా మాతాజీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు నామం అంటే ఇప్పుడు అజామిరుడి కేసులో ఏంటంటే నామం తీసుకున్నాక మెర్సీ చూపించారనమాట. ఇక్కడ వీళ్ళేం నామం తీసుకోలేదు. అయినా సరే మహాప్రభు ఇంకా మెర్సిఫుల్ అనమాట. కరుణ చాలా ఇంకా ఎక్కువ. అసలు తన అద్భుతం. జీవితకాలం మొత్తం చేసిన పాపాల కంటే హరినామం అంతకంటే గొప్పది అని చెప్పారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మీరు లాస్ట్ లో చెప్పారు చూడు మాతాజీ, దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. భక్తి లేని వాళ్ళు దరిద్రులని. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక మాతాజీ మాట్లాడుతున్నారు కానీ నాకు మాట వినిపించలేదు. మళ్ళీ చెప్తారా మాతాజీ? మాతాజీ లాస్ట్ లో అన్నారు చూడు మాతాజీ, కృష్ణ ప్రేమ భక్తి లేని వాళ్ళు నిజంగా దరిద్రులని. నిజంగా మాతాజీ, కృష్ణ ఆ భక్తి ఉంటే జన్మ జన్మకి కోటేశ్వరులే మాతాజీ. అవును మాతాజీ. అది లేని వాళ్ళు ఎంత ఉన్నా సరే వేస్ట్ మాతాజీ. ఆ కృష్ణ భక్తి ప్రేమ లేని వాళ్ళు, నిజంగా లేని వాళ్ళు నిజంగా దరిద్రులే. ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని సంపదలను వాడు దరిద్రుడే. ఒక పూరి గుడిసెలో ఉన్న కృష్ణ భక్తి చేసేవాడైనా ఐశ్వర్యవంతుడు అనేది చాలా అద్భుతం మాతాజీ. జన్మ జన్మకి మాతాజీ ఆస్తి అంటే ఒక జన్మకే ఉంటుందేమో, కృష్ణ భక్తి ప్రతి జన్మకి మన వెంట ఉంటుంది మాతాజీ. మనం నమ్మాలి పూర్తిగా. అవును, రైట్ మాతాజీ. అది మాత్రం నిజం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ఇంకా క్లోజ్ చేసేద్దాం మాతాజీ అయితే. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఒకసారి అదొకసారి ఇన్ఫర్మేషన్ చెప్తారా? ఒకసారి చెక్ చేస్తారా కులీన గ్రామమేనా అనేది? చెప్తాను మాతాజీ, చెక్ చేసి చెప్తాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.